దేవునితో స్వయంగా ఏ విధమైనటువంటి మధ్యవర్తిత్వమే లేకోకుండా దేవునితో నేరుగా మాట్లాడినటువంటి, దేవుని మహిమను, తేజస్సును, ఆయన వెనకటి భాగమును చూసినటువంటి అంతటి గొప్ప వ్యక్తే ఏం చేస్తున్నాడో తెలుసా? తన హృదయంలో ఉన్నటువంటి విచారాన్ని బట్టి కృంగిపోయి ఏమంటున్నాడో తెలుసా? దేవా నన్ను చంపే. ఏమంటున్నాడు మోషే? చంపే నన్ను, నేను ఈ బాధను చూడలేకపోతున్నాను కాబట్టి నన్ను చంపుము అంటున్నాడు. ఇంతకీ మోషే గారికి అంతటి హృదయ విచారం ఏంటి? మోషే గారు అంతగా కృంగిపోయి దేవుని దగ్గరే మరణాన్ని కోరుకుంటున్నటువంటి స్థితిలోనికి మోషే గారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని అంతటిని కూడా మోషే చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు చెరలో నుంచి విడిపించిన తర్వాత వారందరినీ కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించేటువంటి ఆ నడిపింపులో ఆ మంచి నాయకత్వపు బాధ్యత దేవుడు మోషేకి అప్పగించాడు. కానీ ఆ మనుషులు ఏం చేశారో తెలుసా? ఆ సర్వ సమాజం ఏం చేశారో తెలుసా? నాయకుడినే ఎదిరించారంట, నాయకుడినే తిరస్కరించారంట, ఎన్నో పర్యాయములు లోబడనొల్లని ప్రజలుగా జీవించారంట, ఎన్నోసార్లు వ్యతిరేకించారంట, ఎన్నోసార్లు సణుక్కున్నారంట, ఎన్నోసార్లు గొణుక్కున్నారంట. వ్యతిరేకం ఎంతగా దూషించారో, ఎంతగా ఒత్తిడికి ఆ ప్రజల చేత గురయ్యాడో మోషే ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎన్ని మాటలన్నారో చూడండి, ఎంత విసిగించారో చూడండి, హృదయాన్ని ఎంత కృంగదీశారో చూడండి. ఎవరిని? సర్వ సమాజం మీద దేవుడే స్వయంగా నిలబెట్టినటువంటి నాయకుని మీద తిరగబడ్డారంటే వాళ్ళు. ఎంత విసిగించేస్తే ఏమంటున్నాడో తెలుసా మోషే? ప్రభువా, వీళ్ళనేమన్నా నేను కన్నానా? వీళ్ళనేమన్నా నేను నా గర్భంలో మోసానా? నీవు నాకు ఈ బాధ్యత అప్పగించో, నీవే మోసుకుపో, నేను మాత్రం వీళ్ళని భరించలేను అని ఆ ప్రజల విషయమై విసుగు చెందుతూ హృదయంలో ఏర్పడినటువంటి విచారాన్ని బట్టి కృంగిపోయి ఆ మనుషులు, ఆ లోబడనొల్లని విధేయత చూపించలేనటువంటి ఆ దుష్ట సమాజము ఎన్ని మాటలనుంటే తనంతగా కృంగిపోయి నాకు మరణం కావాలని కోరుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి.